హలో. ఒక విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. అంటే ఇంతకు ముందు కూడా దీనిపైన ఒక వీడియో చేశాను. మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళతో మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అని. సో నేను ఎట్లా రియాక్ట్ అవుతానని చెప్పలేదు కదా. 3 కేటగిరీలు చేశాను. అన్న మాటని తీసుకొని బాధపడితే రియాక్షన్ ఏంటి, అన్న మాటని తీసుకొని బాధపడి కోపడితే రియాక్షన్ ఏంటి, అసలు అన్న మాటని తీసుకోకుండా బాధపడకుండా కోపడకుండా ఉంటే రియాక్షన్ ఏంటి. 3 ట్రై చేశాను. అంటే ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరము కాదు, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. నేను ఇప్పుడు ఒక్కదానికి ఫిక్స్ అయ్యాను. ఏంటో చెప్తాను. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే అన్న మాటను తీసుకోవటం, తిరిగి ఏమీ అనలేకపోవడం. ఇలా అన్నారేంటి అనని ఎక్కువ బాధపడిపోవటం. మళ్ళీ మనం ఏమైనా అంటే వాళ్ళు ఇంకెంత బాధపడిపోతారు అని మనం ఫీల్ అవటం. అంటే ఇంకెంత బాధపడిపోతారు అన్న దాంట్లో మాటని, ఆ తీసుకున్న మాటని అట్లాగే మనసులో ఉంచేసుకొని ఇంకా ఎక్కువ బాధపడిపోయి, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే నేను చాలా ఎక్కువ బాధపడిపోయేదాన్ని. ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ అన్న మాటను తీసుకోవటం, దాని తర్వాత బాధపడి, దాని తర్వాత కోపం వచ్చి, దాని తర్వాత తిరిగి మాట అనడం. ఇది ఏంటంటే చాలా మందికి కరెక్ట్ అనిపించవచ్చు, కానీ దీంట్లో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మనం ఏదైతే మాట అంటామో చూసామా, అది తిరిగి వెనక్కి రాదు. ఎదుటి వాళ్ళు అన్నారు బానే ఉంది, మనం తిరిగంటే మనం కూడా అదేనా? మనం అది కాదు కదా. ఇది నాకు తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం వస్తుంది, దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. మనం ఏమైతే మాటలంటామో మనం వెనక్కి తీసుకోలేము. అవి మనం అన్న మాటలు కరెక్టే అవ్వచ్చు, కానీ వెనక్కి తీసుకోలేము. ఈ రెండిట్ల గురించి నేను అనేసానా, ఎందుకు అనేసాను, నాది ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ కాదు కదా అని చెప్పి నాలో నేనే చాలా బాధపడిపోయేదాన్ని. దానివల్ల నా హెల్త్ చాలా అంటే చాలా పాడైపోయింది. సో దీని నుంచి ఇప్పుడు ప్రెసెంట్ నేను గట్టిగా ఒక 2 years నుంచి 3rd కేటగిరీలోకి అయితే వచ్చేసాను. ఏంటది? అన్నమాటని తీసుకోకపోవడం, రియాక్ట్ అవ్వకపోవడం. ఇది నాకు ది బెస్ట్ అనిపించింది. నన్ను హర్టింగ్ గా అన్నారనుకో, అది నేను కాదు, నన్ను కాదు, సింపుల్ గా అవాయిడ్ చేసేయడం. ఆ మాట ఇంకా బాగా హర్టింగ్ గా మాట అనేసారనుకో, అప్పుడు ఏంటంటే వాళ్ళంతే, వాళ్ళ బుద్ధి అంతే, నేను అలా కాదు కదా అని 2 నిమిషాల తర్వాత నాకు నేనే అనేసుకుంటాను. దీంట్లో ఉన్న రిలాక్సేషన్, ఆ మాటని తీసుకోకుండా, ఎక్కువ కోపడకుండా, ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వకుండా, దాని గురించి పదాలు వదిలేయకుండా, ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయంటే దీని మీద. ఫస్ట్ హెల్త్ పాడవదు, మన మనసు, మన బుర్ర నెక్స్ట్ ఏమనాలి అన్న దాని మీద ఆలోచించము. మన పని ఏదైతే ఉందో మనం దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. చాలా హ్యాపీగా వెళ్ళిపోద్ది. 3 రకాలుగా నేను చూశాను. నాకు ఇది ది బెస్ట్ అనిపించింది. నేనైతే ప్రెసెంట్ ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాను. టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా అయితే నేను ఇప్పుడు లేను, అలా ఉండాలని కూడా అనుకోవట్లేదు. సో ఈ 3 కేటగిరీలు చెప్పాను కదా, మీరే కేటగిరీ అన్నది కింద కమెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.